ఈ పక్షులు ఇంటిలోనికి ప్రవేశిస్తే జరగబోయేది ఇదే. కొన్ని పక్షులు ఇంటిలోనికి ప్రవేశిస్తే మనకు మంచి రోజులు రాబోతున్నాయి అని మీకు తెలుసా? ఎలాంటి పక్షులు ఇంటి లోపలి ప్రవేశిస్తే ఆ ఇంటిలోని వారికి మంచి జరుగుతుంది? ఏ పక్షి ఇంట్లోకి వస్తే ఏ రకమైన ప్రయోజనం కలుగుతుంది? ఇలాంటి మరిన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో మనం సమాధానాలు పొందవచ్చు. మన జ్యోతిష్య శాస్త్రము మరియు పురాణాలు ప్రకారము కొన్ని పక్షులు మన ఇంట్లోనికి ప్రవేశిస్తే మనకు మంచి జరుగుతుంది. ముఖ్యంగా 3 రకాల పక్షులు మన ఇంట్లో ప్రవేశిస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 1. గుడ్లగూబ. గుడ్లగూబను చూస్తే చాలా మంది భయపడుతూ ఉంటారు. దాని అరుపు కూడా చాలా మంది దెయ్యాలు వస్తాయి అని భ్రమపడుతూ ఉంటారు. ఇది చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. కానీ గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనంగా మన పురాణాలు చెబుతున్నాయి. అటువంటి గుడ్లగూబ ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంట్లో ఆకస్మిక ధనలబ్ధి జరగబోతుంది అని భావించవచ్చు. చాలా మందికి ఏంటి పైన గుడ్లగూబ వాలితే అపశకునం అని భయపడుతూ ఉంటారు. అలా ఏమీ కాదు. గుడ్లగూబ ఇంటి పైన వాలిన లేదా ఇంటిలోనికి ప్రవేశించిన వారికి ఆకస్మికంగా ధనం ప్రాప్తిస్తుంది. 2. పాలపిట్ట. పాలపిట్ట ఆకస్మాత్తుగా ఇంటిలోనికి ప్రవేశించినట్లయితే ఆ ఇంట్లో త్వరలోనే సిరిసంపదలు వృద్ధి చెందబోతున్నాయి అని సంకేతంగా చెబుతున్నారు. పాలపిట్టను మన పురాణాల ప్రకారం కూడా ఒక శుభ సంకేతంగా భావిస్తాము. 3. పిచ్చుక. పిచ్చుకలు ప్రస్తుత కాలంలో అంతరించిపోతున్న అరుదైన పక్షి జాతి. ఈ పక్షులు ప్రస్తుత కాలంలో చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి పిచ్చుకలు ఆకస్మాత్తుగా ఇంటిలోనికి ప్రవేశిస్తే ఆ ఇంటిలో ధన ప్రాప్తి కలగబోతుంది. అంతేకాకుండా ఆ ఇల్లు అభివృద్ధి దిశ వైపు ప్రయాణించనున్నది. పైన తెలిపిన పక్షి జాతులను ఇంటిలో పెంచుకుంటున్న వారికి ఈ నియమాలు వర్తించవు. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మనలా కలుసుకుందాం. అప్పటి వరకు ఓం నమో వెంకటేశాయ.